SS9 న్యూస్కు స్వాగతం. వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను శుభాకాంక్షలు తెలిపిన యలమంచిలి శ్రీనివాసరావు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ప్రభుత్వం నియమించిన నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను శనివారం రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్లు చేపట్టినటువంటి పొరపాట్లను మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని, మార్కెట్ కమిటీ గోదాములను గతంలో మాదిరిగా అందుబాటులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ గాడిలో పెట్టాలని ఆయన తెలియజేశారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మాన కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు గాను ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరియు భాస్కర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అదేవిధంగా వర్ని మండల కేంద్రంలో ఒక కాంగ్రెస్ నాయకుడు కబ్జాలకు పాల్పడితే నేను అడ్డుకున్నానని ఆయన అన్నారు. మద్యపాన నిషేధంలో మద్యం అమ్మి పాన్ షాపుల నుండి వచ్చిన వారిలాగా కాదని, ఇసుక మాఫియా, చేపల మాఫియాల కాదని, అవినీతి పరులను తమ పక్కన పెట్టుకొని పోచారం అండ చూసుకొని వారి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, దొంగ అన్నట్లుగా వారి ప్రవర్తన ఇప్పటికీ మారలేదని, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పత్రికా విలేకరుల సమావేశంలో ముందుగా నిన్న పిసిసి అధ్యక్షులుగా ఏఐసిసి ద్వారా ఎంపికై జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని పెద్ద ఎత్తున బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పల్లికి బ్రహ్మాండమైనటువంటి మునిగేపు బహిరంగ సభ హాజరవటం పట్ల బాన్స్వాడ నియోజకవర్గ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా వర్ని మార్కెట్ కమిటీ పాలకవర్గం నూతనంగా ఎంపిక చేయడంపై పాలకవర్గానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పాలకవర్గం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మార్కెట్ కమిటీ ఉనికినే లేకుండా చేసినటువంటి పరిస్థితికి తీసుకురాకుండా, మరి గత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పాలన ఉన్నటువంటి శాసనసభ్యుడు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇద్దరు కూడా పాలక వర్గాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, వాళ్ళ సూచనలు సలహాలతో ఒక చైర్మన్ దాన్ని ఒక మార్కెట్ కంపెనీని ఒక వ్యభిచార కంపెనీగా, మార్కెట్ కంపెనీలో పూర్తి స్థాయి దుర్వినియోగం చేసి మార్కెట్ కంపెనీ ఫైళ్ళనే కాలబెట్టినటువంటి సందర్భం అయితే, ఇంకొక మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి గింటంగుల్ని కస్టమ్ రైస్ బిల్లింగ్ ద్వారా జిల్లా డిఎం సివిల్ సప్లైస్ అలాట్మెంట్ చేసినటువంటి ధాన్యాన్ని మార్కెట్ కమిటీ గింటంగులు నిల్వ ఉంచి ఆ నిల్వ ఉంచినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు
మార్కెట్ కమిటీ కిరాయిలు, మార్కెట్ కమిటీ ఆదాయాన్ని గండికొట్టి పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి అవినీతి మార్గాల ద్వారా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకి అప్పటి శాసనసభ్యుడు, అప్పటి జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ద్వారా పెద్ద ఎత్తున అవినీతి చేసినటువంటి సందర్భాన్ని వల్ల నూతన పాలకవర్గం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2004 నుంచి 2014 వరకు అప్పటి పాలకవర్గాలు ఏవైతున్నాయో మరి అప్పుడు మా సోదరుడు సాయిరెడ్డి గారిని మరి మేము ఆడ పాలకవర్గం చైర్మన్గా ఎంపిక చేసినప్పుడు ఆ రోజు ధాన్యం సేకరణలో కానీ పెద్ద ఎత్తున అప్పుడు 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి ధాన్యం సేకరణలో కానీ లేకపోతే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గిడ్డంగుల నిర్మాణంలో కానీ రైతాంగం నిల్వ ఉంచుకున్నటువంటి ధాన్యాన్ని మరి ఆ రోజుల్లోనే 10-14 ఏళ్ల కింద మరి 2400 2500 ధాన్యాన్ని రైతు అమ్ముకున్నటువంటి పరిస్థితి చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండగా అప్పుడు రుణమాఫీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి సందర్భం. అటువంటి పరిస్థితుల నుంచి మరి గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో మార్కెట్ కమిటీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి వాటి ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ పత్రికా విలేకరుల ముందు ఉంచుతూ ఈ నూతనంగా ఏదైతే పాలకవర్గం ఇవాళ ఏర్పడదో వారు అలాంటి ఈ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి దుర్వినియోగానికి మార్కెట్ కమిటీల నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే పెట్టిందో 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే 500 రూపాయల బోనస్ కానీ, ఇంకా ఇతరత్ర రైతాంగానికి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మరి మొన్న ఇటీవల కొంతమంది రైతులు గిడ్డంగులు మేము ధాన్యం పెట్టుకుందామంటే కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళకి గిడ్డంగులను అలాట్ చేయలేనటువంటి పరిస్థితి. రెడ్డి సూరిబాబు అనేటువంటి రైతు నన్ను పలు పర్యాయాలు అన్న మీరు అధికారంలోకి వచ్చి కూడా మాకేం ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఉన్నారు, మరి మేము ధాన్యం నిల్వించుకున్నాం గిడ్డంగులు అంటే మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు మాకు సహకరించినటువంటి పరిస్థితి ఉంటుంటే మేము కూడా ఇన్వాల్వ్ అయినా కూడా మరి కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి గిడ్డంగుల పరిస్థితి వల్ల అవి గత చైర్మన్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బూట్లు నాకే వ్యక్తి, బూటుతో కొడతాం, మా తండ్రి కాలి గోటికి సరిపోడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు పెట్టేది లేదు, పొట్టోడు, మరి ఓటుకు నోటు దొంగ, రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాకోరు అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ మరి ఏ ముఖం పెట్టుకొని ఇవాళ పొద్దున 6 గంటలకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ బూట్లు నాకే పరిస్థితి చేస్తున్నారు చెప్పాలని చెప్పారు. రాజకీయాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఉండేటువంటి పరిస్థితి. మీ నోటికి వచ్చినట్టు మరి నన్ను రేవంత్ రెడ్డి గారు కూడా జలాల్పూర్ గ్రామంలో రైతు వేదికలు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా, ఆయన పెద్ద ఎత్తున కబ్జా కోరులు చేస్తుంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడి ఆయన వల్ల ఎంతోమంది నష్టపోయారు. ఇక్కడ మా ప్రాంతంలో వర్ణిలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ కొన్ని భూముల్ని కబ్జా పెడతా అంటే నేను పెట్టనీ లేదన్నటువంటి వ్యక్తి
మరి వాళ్ళు అదే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పొద్దున్నే పోయి ఆయన ఏ రకమైతే బూట్లు నాకే వ్యక్తి అన్నారో ఇవాళ పొద్దున్నే పోయి ఆయన ఇంటి దగ్గరికి పోయి బూట్లు నాకే పరిస్థితి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని మరి ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇసుక విషయంలో కానీ రైస్ మిల్లులకు అలాట్ చేసేటువంటి సిఎంఆర్ కస్టమ్ రైస్ మిల్లుల కోసం అలాట్మెంట్ చేసేటువంటి ధాన్యం అలాట్మెంట్లో కానీ ముఖ్యంగా హౌసింగ్ నిర్మాణంలో ఇసుక అలాట్మెంట్లో కానీ రైతాంగానికి చిన్న సన్నకారు రైతులకు ఇచ్చేటువంటి ట్రాక్టర్ల విషయంలో కానీ 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అన్ని రకాల వ్యవస్థలు పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అవినీతి గురించి లేకపోతే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ వాళ్ళు మాట్లాడటమే కాకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ 15-20 ఏళ్ల నుంచి వాళ్ళు ఎమ్మడి ఉంచుకున్నటువంటి వ్యక్తులు మద్యపాన నిషేధం టైంలో పానుకోకల్లో మద్యపానం పెట్టుకున్నారు కానీ లేకపోతే చేప పిల్లల విషయంలో 10 చేపలు వేసి 100 చేపలు బిల్లు చేసుకునే విషయంలో కానీ 1 కాదు 2 కాదు ఇలాంటి అవినీతి కార్యక్రమాలన్నింటినీ ప్రోత్సహించుకుంటా మరి పెద్ద ఎత్తున అన్ని రకాల కుంభకోణాలు చేసి ఇవాళ మళ్ళీ మా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి కొట్టేటువంటి పరిస్థితికి ఇవాళ రాక్షస రాజ్యం చూపిస్తున్నటువంటి పరిస్థితిని మళ్ళీ చూద్దామనేటువంటి పరిస్థితులు వాళ్ళు చేసేటువంటి పరిస్థితుల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాన్సోడ నియోజకవర్గంలో మరి నిన్నటి పరిస్థితి చూస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఆశించకుండా మా పిసిసి అధ్యక్షుడు వస్తున్నటువంటి ఒక సంబరంతో పెద్ద ఎత్తున 3000 మంది కార్యకర్తలు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున పిసిసి అధ్యక్షుడు స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో కూడా మంచి పరిస్థితుల్లో ఉంచుదామనేటువంటి కొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఇవన్నటువంటి విషయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంచుదామనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి కార్యకర్తలకి మరి నిన్న కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయంతోనైతే మరి అవతల శాసనసభ్యుడు మన పార్టీలోకి చేర్చుకోవడం జరిగిందో కానీ మా అందరికీ అన్యాయం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తప్ప మిగతా డైరెక్టర్ల ఎంపికలో కనీసం మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం ఉన్నాం, మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు అన్నటువంటి బాధ చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని మనం గుణపాఠంగా తీసుకోవాలి. సరే కొన్ని పరిధులలో కొన్ని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి నిర్ణయం సహేతుకమైనటువంటి పరిస్థితిని మనము స్వాగతించినప్పటికీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మరి బీసీ కులగణన ద్వారా పెద్ద ఎత్తున మరి బీసీలకు రేపటి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పొందేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితిని ముందుంచి ఒక వారం 10 రోజులు ఒక కార్యాచరణ చేసి అన్ని గ్రామాలకు వెళ్దాం. రేపటి ఎంపికలో ఏ గ్రామం అది జనరల్ వస్తుందా, బీసీ వస్తుందా, లేకపోతే ఎస్సీ వస్తుందా, ఎస్టీ వస్తుందా, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యానికి రిజర్వేషన్గా ఎంపికగా వస్తుందో దాని పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి గ్రామంలో అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ ఎంపీపీలు జరిగేటువంటి ప్రక్రియని పూర్తి స్థాయిలో మరి మొన్నటి పార్లమెంటు అసెంబ్లీ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి ముందుండి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని రేపు ఎంపిక చేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి రిజర్వేషన్ ప్రక్రియలో కనుక వాళ్ళు ఇమ్మడగలిగినటువంటి పరిస్థితి వస్తే